జీవితం కొరకై ప్రవేశించిన మీకందరికీ హృదయపూర్వకమైన శుభాలు, దేవుని సన్నిధికి ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధికి మానవుడు సమీపించడంలో ఉన్న రహస్యాన్ని ఈ దినం దేవుని వాక్యం ప్రత్యక్షపరుస్తూ ఉంది. మానవుడు ఎందుకు దేవుని అనుసరిస్తూ ఉన్నాడు? దేవుని కొరకు మానవుడు ఎందుకు అంగలారుస్తూ ఉన్నాడు? దేవుని కొరకు మానవుడు ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు? అసలు మన జీవితంలో దేవుని యొక్క అవసరత ఏంటి? ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు దేవుని తలస్తూ జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధి ప్రసన్నత కావాలని ఆశపడుతూ ఉంటాడు. చిన్ని చిన్ని గాయాలు, చిన్న చిన్ని దెబ్బలైనప్పుడు అమ్మా లేదా అబ్బా అని మనం అంటాం. ఎందుకంటే సమీపంలో ఉన్న అబ్బా అనగా తండ్రి అయినా, అమ్మ అనగా తల్లి అయినా వారు మనకు సహాయం చేస్తారని చిన్ని చిన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు వారినే పిలుస్తాం. కానీ భరించలేని వేదన, హృదయంలో ఇముడ్చుకోలేని సమస్య మనకు వచ్చినప్పుడు తల్లిదండ్రుల జోలికి మనం వెళ్ళాం, దేవుని వైపు చూస్తాం. చిన్ని చిన్ని సమస్యలకేమో జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనం పిలుస్తాం. క్లిష్టమైన ఇబ్బంది మనకు వచ్చినప్పుడు జీవితాన్నిచ్చిన తండ్రి వైపు మనం చూస్తాం. తల్లిదండ్రులు అనిత్యం మనతోనే ఉంటారు. కొంతకాలం ఉంటారు, కొంతకాలం ఉండకపోవచ్చు. జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు. కనుక దేవుని ఎందుకు ధ్యానిస్తున్నాం అనే సమస్యకు ఓ పరిష్కారం ఈ దినం వాక్యాల్లో మన జ్ఞాపకం చేయబడుతూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకమైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారికి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు ఆయనకు తగును. సో చాలాసార్లు మనం పాటలు పాడతాం, చాలిన దేవుడయ్యా అని. సో తగిన దేవుడు తన కుమారులైన వారిని ఈ లోకంలో ఆయన ఏర్పాటు చేసుకుని స్వాస్థ్యాన్నిచ్చి జీవితాన్నిచ్చి వారు జీవిస్తూ ఉండగా, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మీ కొరకు నేను సమస్తాన్ని సిద్ధపరుస్తున్నాను అని సెలవిస్తూ ఉంటారు ఆయన. సర్వ సృష్టి నిర్మించి ఇది నేను మీ కొరకే ఏర్పాటు చేశాను, దీన్ని మీరు ఏలండి అంటాడు. ఈ లోకంలో మన కళ్ళ ఎదుట కనిపిస్తున్న సమస్తాన్ని కూడా మన కొరకు ఆయన సిద్ధం చేశారు. మనం అనుభవించడానికి, మనం పని చేయడానికి, మనము జీవించడానికి ఈ సర్వ సృష్టిని ఆయన మనకు అప్పగించి, ఇక్కడ భావాన్ని హెబ్రీ పత్రికలు ఎలా తెలియజేస్తున్నారంటే, ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా పరిపూర్ణుడుగా చేయుటకు ఆయన తగును. సో ఇక్కడ మన కొరకు చేయబడిన జీవితం, మన రక్షణ కొరకు ఆయన సిద్ధపరిచిన ఓ బలియాగం, మనం ఎప్పుడూ కూడా సంపూర్ణతలోనికి ప్రవేశించాలని మన కొరకు దేవుడు చేస్తూ ఉన్న కార్యం ఇక్కడ కనబడుతూ ఉంది. చాలాసార్లు మనం అంటాం, మనకి ఏదైనా ఇబ్బంది కలిగితే పేరెంట్స్ నాకేం చేశారండి అంటాం కదా, అన్నదమ్ములు నాకేం చేశారండి అంటాం, అక్క చెల్లెలు నాకేం చేశారండి అంటాం. కొంచెం విపరీత బుద్ధి వస్తే అసలు దేవుడు నాకు ఏం చేశాడండి అంటాం.
ఆ మాట ప్రశ్న వేసుకునే ముందు అసలు జీవించి ఉన్న నీవు ఆయన చిత్తం లేకుండా జీవిస్తున్నావో లేదో ఒక్కసారి ఆలోచన చేస్తే ఆయన ఏం చేశాడో అర్థమవుతుంది. నీ కొరకు నా కొరకు దేవుడు చేసిన ఆ గొప్ప యాగం ఏమిటి అంటే, మన కొరకు ఆయన ప్రియంగా ఇష్టంగా నిర్మించుకున్న మానవుల కొరకు తన ప్రియ కుమారుణ్ణి శ్రమ పెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకు ఆయన్ని శ్రమ పెట్టాలి అంటే ఇక్కడ చెప్పిన మాట ఏమంటే, వారి రక్షణకర్తను. సో మనం రక్షించబడ్డానికి తన ప్రియ కుమారుణ్ణి ఆయన ఏర్పాటు చేసుకుని మనం సేఫ్ జోన్లో ఉండటం కోసం, మనం రక్షించబడటం కోసం క్రీస్తును శ్రమలలోనికి నడిపిస్తూ ఉన్నాడు ఆయన. ఎవరైనా పొరపాటు చేస్తే శిక్ష వారికి వేయడం న్యాయం, తప్పు చేసిన వాడు శిక్ష పొందటం న్యాయం. కానీ దేవుని వాక్యంలో దేవుడు తాను ఏర్పరచుకున్న ఈ సంతతి అనగా మానవులమైన మనమందరం కూడా తప్పులోంచి తప్పించబడ్డానికి, చిక్కుల్లోంచి విడిపించబడ్డానికి, పాపంలోంచి రక్షించబడ్డానికి మన మీద పడవలసిన శిక్షను ఆయన తన మీద వేసుకుంటూ ఉన్నాడు. సో ఈ రక్షణ ద్వారా మనల్ని సంపూర్ణులుగా చేయాలట. ఇప్పుడు దాకా కూడా మనం అసంపూర్ణులుగా జీవిస్తూ ఉన్నాం. సగం పాపం, సగం పవిత్రత, సగం మంచి, సగం చెడులతో మనం జీవిస్తూ ఉన్నాం. మనం సంపూర్ణతలోనికి రావాలి అంటే మన కొరకు, మన పాపాల కొరకు ఒక వ్యక్తి శ్రమ పొందాల్సి ఉంది. సో దేవుని ప్రణాళిక ఇది. సిద్ధపరచుకున్న మనమందరం కూడా రక్షణలో ఉండాలి అంటే క్రైస్తవులందరూ సామూహికంగా చెప్తారు, ఎందుకయ్యా దేవుణ్ణి ధ్యానిస్తున్నామంటే మాకు రక్షణ కావాలండి అంటారు. ఈ రక్షణ అనే పదాన్ని క్రైస్తవులు చాలా ఈజీగా వాడేస్తూ ఉంటారు. మేము రక్షించబడాలండి అంటారు. ఆ రక్షణ ఎలా పొందుతావు అనేది నీవు గుర్తిస్తే, ఆ రక్షణ ఎలా సంపాదించుకోవాలో నీకు తెలిస్తే, ఆ రక్షణ కర్త నీ కొరకు ఏం చేస్తున్నాడో నీవు అర్థం చేసుకుంటే ఆ రక్షణ నువ్వు తప్పకుండా పొందుతావు. రక్షణ పొందాలనే ఆశ మనకైతే ఉంది, కానీ మరి ఆ రక్షకుణ్ణి అనుసరించే పరిస్థితులు మనకున్నాయా? అల్టిమేట్ గా క్రైస్తవ సమాజం అంతా ఒకటే మాట ఉంటుంది, మేము రక్షించబడాలి బ్రదర్. ఇక్కడ మనందరం కూడా ఇదే అంటాం, మేము రక్షించబడాలండి అని. సో నువ్వు దేని నుంచి రక్షించబడాలో నీకు తెలుసా? రక్షణ నీవు ఎక్కడ కోరుకున్నావో నీకు తెలుసా? నీకు ఎలాంటి రక్షణ కావాలి? మేము యేసు ప్రభువుని నమ్ముకుంటామండి, తినడానికి తిండి బాగుండాలి, ఉండటానికి మంచి ఇల్లు ఉండాలా, చేయడానికి మంచి ఉద్యోగం ఉండాలి. ఇది బేసిక్ నీడ్స్. క్రైస్తవులకే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్న బేసిక్ నీడ్స్ అవి అందరికీ ఉంటాయి. దేవుడు అందరికీ ఇస్తాడు వారి వారి సామర్థ్యాలను బట్టి. నీకు ఎక్కడ రక్షణ కావాలి, ఏ జోన్లో రక్షణ కావాలో అసలు నీకు గుర్తుందా? నువ్వు దేనిలో రక్షించబడాలి? నీవెక్కడ చిక్కుకున్నావు? నువ్వు ఏ పాపంలో చిక్కుకున్నావు? నువ్వు ఏ సమస్యలో చిక్కుకున్నావు? ఏ తలంపు నిన్ను బానిసగా బందీగా చేసి నిన్ను ముందుకు పోనీయకుండా చేస్తూ ఉంది? ఏ ఇబ్బంది నీ జీవిత అభివృద్ధిని ఆపివేస్తూ ఉందో అసలు నీకు తెలుసా? రక్షణ అనగానే అందరం చేయెత్తేస్తాం, నాకు రక్షణ కావాలి అని. ఎక్కడ నీకు రక్షణ కావాలి? దేనిలో నీకు రక్షణ కావాలి? ఆ రక్షణ ఎలా నీవు సంపూర్ణంగా సమర్పించుకోవాలి, సంపాదించుకోవాలి? ఆ సమాధానమే ప్రభువారు ఇవాళ మనకు బహిర్గతం చేస్తూ ఉన్నారు. ఆయన ఎన్నుకున్న మనమందరము, మరి ముఖ్యంగా ఆయన ఏర్పాటు చేసుకున్న మనమందరం, మనందరి కొరకు ఆయన ఒక రక్షణను సిద్ధం చేశాడు. ఆ రక్షణను ఏ ఏ తరాల్లో ఎలా సంపాదించుకుంటూ ఉన్నాం? పాత నిబంధన చరిత్రను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళితే దేవుని యొక్క రక్షణ
ఎలా ఇక్కడ రివీల్ చేయబడిందో ఈ వాక్య భాగాలు మనం చూస్తూ ఉంటాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 30వ వచనం ఎవరైనా చదవండి. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించు. సో ఈ రక్షణ ఎప్పుడు, ఎక్కడ, ఏ స్థాయిలో మానవుడు కోరుకుంటున్నాడు? అసలు ఈ రక్షణ అనేది నీవు ఎక్కడ కోరుకుంటున్నావు? ఊరక రక్షణ కావాలి, రక్షణ కావాలని ప్రార్థన చేస్తే సరిపోలా. ఏ ప్రాబ్లంలోంచి నీవు రక్షించబడాలి, ఏ చిక్కులోంచి నీవు విడుదల పొందాలో ముందు నువ్వు తెలుసుకోవాలి. ఐగుప్తీయుల చేతిలో నుండి దేవుడు ఇశ్రాయేలును రక్షించను అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. అనగా ఐగుప్తీయుల పరిస్థితి ఏమిటి? ఏ పరిస్థితిలోంచి వారు రక్షించబడ్డారు? ఏ స్థితిలోంచి నీవు రక్షించబడాలని కోరుకుంటున్నావు? ఏదో బల్క్గా రక్షణ గురించి మనం మాట్లాడతాం, కానీ మన జీవితంలో ఉన్న ప్రాబ్లంని మనం గమనించలేకపోతూ ఉన్నాం. ఇక్కడ ఐగుప్తీయులకు ప్రాణ భయం మొదలైంది. ఐగుప్తీయులకు భయం కలగడం ఏంటి? ఐగుప్తీయులు భయపడుతున్నారు, ఇక్కడ తరుముతున్న వారు భయపడుతున్నారు. విచిత్రం ఇది. దేవుడు ఇశ్రాయేలును రక్షిస్తూ ఉంటే భయపడుతుంది ఐగుప్తీయులు. ఆ వచనాన్ని కూడా మీకు జ్ఞాపకం చేసి నేను చూపిస్తాను. 25వ వచనం ఇక్కడే చూడండి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోవుదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు. తరుముతున్న వారు భయపడుతున్నారండి ఇక్కడ. అప్పటిదాకా తరుముకుంటూ వచ్చారు కదా, ఇశ్రాయేలును దేశంలోంచి తరుముతూ ఉన్నారు వీళ్ళు. ఇశ్రాయేలు వారితో ఉన్నంతసేపు వారిని బానిసలుగా వాడుకున్నారు, వెట్టి చాకిరీ చేయించారు, వారి కుటుంబాలకు సరైన ఆహారం స్థితి లేకుండా చేశారు. కడుపు నిండా అన్నం తింటే వీరి కుటుంబాలతో కలిసిమెలిసి ఉంటే వీరి జనాంగం పెరిగిపోతుంది అని భయపడ్డారు. వారు తినడానికి తిండి, చేయడానికి కాపురం, సంసారం లేకుండా వారిని ఇటుకరాళ్ల బట్టీలలో వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు. ఐగుప్తీయుల గోరీలు కట్టుకోవడానికి, ఒక భాషలో చెప్పాలంటే పిరమిడ్స్ కట్టడం కోసం. ఐగుప్తీయులు వారి రాజులకు, చక్రవర్తుల చనిపోయిన దేహాలను దాచిపెట్టుకోవటం కోసం పిరమిడ్స్ కట్టిస్తూ ఆ బ్రిక్స్ అన్నిటిని కూడా ఈ ఇశ్రాయేలుతో తయారు చేపిస్తున్నారు. ఇశ్రాయేళ్లకు నో టర్మ్ టు గో టు దే హోమ్స్. షిఫ్ట్ డ్యూటీలు లేవు, 24 hours డ్యూటీ. ఆ రాళ్ళు చేస్తూనే ఉండాలి, మట్టి తొక్కుతూనే ఉండాలి. కుటుంబాలతో జీవించకుండా వారిని బానిసలుగా చేస్తూ ఉన్నారు. చివరకు దేవుని ఆరాధించుకోవడానికి కూడా వారికి సమయం ఇవ్వకుండా, అయ్యో కష్టంలో ఉన్నాం తండ్రి, కరుణించు తండ్రి అని చెప్పుకోవడానికి వారికి ఒకంత సమయం కూడా ఇవ్వకుండా బానిసలుగా ఐగుప్తీయులు ఇశ్రాయేలును వాడుతూ ఉంటే పని చేస్తూ మొరబెట్టారట వాళ్ళు. ఈ నిర్గమకాండం 1వ వచనాలను చూస్తే దేవుడు ఇశ్రాయేలుల మొరను ఆలకించెను, వారు కన్నీళ్లు చూచెను. వారు వెట్టి చాకరీలో భయంకరమైన సమస్యలతో ఈ ఐగుప్తీయులు బానిసత్వంగా వారిని తొక్కివేస్తూ ఉంటే వారి హృదయంలో పెట్టిన మొర దేవుడు ఆలకించాడు. ఇది ప్రాబ్లం. అనగా బానిసత్వం నుంచి వారు విడుదల కోరుకుంటున్నారు, కుటుంబాలతో స్వేచ్ఛగా జీవించడానికి సమయం కోరుకుంటున్నారు, కనీసం సబ్బాతు దినాన్నైనా దేవుని సన్నిధికి వెళ్ళాలి అని ఆ అనుమతిని కోరుకుంటూ ఉన్నారు. ఒకటి, కుటుంబంతో సఖ్యంగా జీవించడానికి, దేవుని ఆరాధించడానికి, వ్యక్తిగతమైన జీవిత వికాసం కొరకు వీరు దేవునికి మొరపెడుతూ ఉన్నారు. 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేజర్ ప్రాబ్లమ్స్.
వీటిలోంచి దేవా మమ్మల్ని తప్పించు, ఈ కష్టంలోంచి మమ్మల్ని విడిపించు, నిన్ను ధ్యానించుకోవడానికి మాకింత సమయాన్ని దయచేయి అని ఇశ్రాయేలీయులు వారి వేదన, వారి బాధ మూగగా పనిచేస్తూనే దేవునికి మొరపెట్టుకుంటూ ఉంటే దేవుడు వారి మొరను ఆలకించి వారిని విడిపించడానికి మోషేను ఎన్నిక చేసినట్లుగా మనకందరికీ బాగా తెలుసు. అనగా పర్టికులర్గా నీవు దేని నుంచి రక్షించబడాలో నీకు తెలియాలి. దేవా మమ్మల్ని రక్షించు అని ప్రార్థన చేయడం నేర్చుకున్నాం, కానీ నీ ప్రాబ్లం ఏంటో, నీ పొజిషన్ ఏంటో, నీ క్రైసిస్ ఏంటో నీవు అర్థం చేసుకుని దేవుణ్ణి అడగగలగాలి. మోషే ఎప్పుడైతే ఫరో ముందుకి వచ్చాడో అక్కడ అప్పీలు పెట్టాడు, మేమందరం కూడా వెళ్ళి మా దేవుణ్ణి ధ్యానించుకోవడానికి మాకు సమయం కావాలి. మేము పని చేయలేమని మోషే చెప్పలా, మేము ఊర్లో ఉండమని మోషే చెప్పలా. మోషే ఫరో ముందు పెట్టిన అప్పీల్ ఏమిటంటే, ఇదిగో ఇశ్రాయేలైన మా ప్రజలందరూ కూడా మా దేవుణ్ణి ధ్యానించుకోవడానికి మేము బలిపీఠం కట్టుకొని ఆయన ధ్యానించి రావాలి, మాకు సమయం ఇవ్వు. దేవుణ్ణి ధ్యానించుకునే సమయం కూడా లేకుండా నువ్వు పని చేయించుకుంటున్నావు అని చెప్పడం అన్నమాట. మనం కూడా చాలాసార్లు దేవుణ్ణి ధ్యానించే సమయం కూడా లేకుండా సంపాదించుకోవాలని ఆశపడతాం. దేవుని కొరకు జీవితంలో ఓ 2-3 గంటలు కేటాయించడానికి మనం ఏమాత్రం ముందుకు రాలేం. వారమంతా కష్టపడతాం సంపాదన కోసం. ఒక్క దినమన్నా దేవునితో పరిపూర్ణంగా గడుపుదాం అనే ఆలోచన మనకు చాలాసార్లు లేకుండా పోతుంది. సంపాదనే మన ధ్యేయమైపోయింది. ఇవాళ మనం ప్రార్థన చేస్తే దేవా మాకు ఆస్తులి, మాకు ఆహారమి, మాకు డబ్బులి, మాకు నగలి అని ప్రార్థన చేస్తున్నాం. మనం దేవా నిన్ను ధ్యానించడానికి మాకు సమయం దయచేయి అని మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. ఇశ్రాయేలు చేస్తున్నారు ఆ ప్రార్థన. ఫరో దగ్గర నుంచి వారు బయటకు రావడానికి వారు పెట్టిన మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే, దేవా మా జీవితంలో నీతో గడపడానికి మాకు సమయాన్ని దయచేయి. ఇదిగో ఈ వెట్టి చాకరీలో మేము మసైపోతూ ఉన్నాం. దేవుడు వారి మొరను ఆలకించాడు, మోషేను అందించాడు. మోషే ద్వారా ఈ ప్రయాణాన్ని ఇందాక మనం చదువుకుంటూ వచ్చాం. మోషే ద్వారా దేవుడు చేసిన ఈ గొప్ప ప్రయాణాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. ఈ ప్రయాణంలో తరుముతున్నవారు ఐగుప్తీయులు, పారిపోతున్నవారు ఇశ్రాయేల్. విచిత్రం ఏమిటి అంటే, ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలును రక్షించడానికి ఒక నిర్ణయం తీసుకున్నాడో తరుముతున్నవారు భయపడటం ప్రారంభించారు. నీవెప్పుడైతే దేవుని హస్తాల కిందకు వచ్చి ఆయన చిత్తాన్ని గుర్తించి ఆయన మార్గంలో ప్రయాణం చేయటం నీవు ప్రారంభిస్తావో నీ సమస్య భయపడుతుంది. నీవు కాదు భయపడాల్సింది, నీ ప్రాబ్లం భయపడుతుంది. నిన్నెవరు బంధించారో వారు భయపడతారు, నిన్నెవరు ఇబ్బంది పెడుతున్నారో వారు భయపడతారు, నిన్నెవరు కష్టపెడుతున్నారో వారు భయపడతారు, నిన్నెవరు శిక్షించాలని చూస్తున్నారో వారు భయపడతారు. ఎప్పుడు అంటే నీవు దేవుని హస్తాల కిందకు రాగలిగినప్పుడు. నీ సమస్యతో దేవుని సన్నిధికి వచ్చి ఆ సమస్యలోంచి నన్ను తప్పించు దేవా అని నువ్వు ప్రార్థన చేసి ఆయన మాట గనక నీ వింటే సమస్య నిన్ను చూసి భయపడుతుంది కాక సమస్య నిన్ను భయపెట్టదు. అయ్యో ఇప్పటిదాకా ఈమెను నేను ఇబ్బంది పెట్టానే, ఆమె పక్షంగా దేవుడు నిలబడ్డాడు. ఇదిగో ఇప్పటిదాకా ఇతన్ని నేను నా ఇష్టానుసారంగా వాడుకున్నానే, ఇప్పుడు ఇతని పక్షంగా దేవుడు నిలబడ్డాడు. తరుముతున్న ఐగుప్తులు భయపడుతున్నారు, ఇదిగో వీరి పక్షంగా యెహోవా మనతో యుద్ధం చేస్తున్నాడు, మనం పారిపోవుదము రండి. ఎంత విచిత్రం ఇది! తరుగుతున్న వాళ్ళే పారిపోతున్నారు, అప్పుడు దాకా తరిగిన వాళ్ళు పారిపోతున్నారు. అప్పుడు దాకా నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, నేను కష్టపెట్టిన వాళ్ళు, నేను తిట్టిన వాళ్ళు, నేను దూషించిన వాళ్ళు, నువ్వు మంచిదానివి కాదు, నువ్వు మంచివాడవు కాదు అని నిన్ను నిలబడనీయకుండా తరుముతున్న వాళ్ళు
భయపడతారు. ఎప్పుడో తెలుసా? యెహోవా నీ పక్షంగా ఉన్నప్పుడు, నీవు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, నీవు దేవుని హస్తాల కిందకు వచ్చినప్పుడు, నీవు దేవుని ప్రార్థనలో నిలబడినప్పుడు నిన్ను భయపట్టే వాళ్ళు పారిపోతారు, నిన్ను చూసి భయపడతారు. అది రక్షించబడ్డం అంటే. నీ సమస్య నీ నుంచి పారిపోయినప్పుడు నీవు సేఫ్ జోన్లో జీవితాన్ని కొనసాగించడమే ఇక్కడ ఐగుప్తుల నుండి దేవుడు ఇశ్రాయేలుకి ఇస్తున్న రక్షణ. ఆ కథనం అంతా మనం చదువుకున్నాం. ఇశ్రాయేలును ఐగుప్తులు తరుముతూ ఉన్నారు. సముద్రం అడ్డం వచ్చేసింది, ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఇశ్రాయేలు అందరూ కూడా మోషే వైపు చూస్తూ ఉన్నారు. ఏంటి మోషే, ఈ సముద్రంలో ముంచేయడానిక మమ్మల్ని అక్కడి నుంచి తెచ్చావు? పోతే పోయిందిలే, ఆ బానిస బతికైనా బతికేస్తాం ఈ సముద్రంలో చచ్చిపోయే కంటే. ఈ సముద్రంలో చచ్చిపోయే కంటే ఆ బానిస బతికే మాకు ఇష్టం అన్నట్లుగా మోషే వైపు చూస్తూ ఉంటే మోషే దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రజలు గొల్లు పెడుతూ ఉన్నారు, గొడవ చేస్తూ ఉన్నారు. ఏంటి మోషే, ఏంటి మోషే, ఏంటి మోషే, మమ్మల్ని ఈ సముద్రంలో ముంచేసి చంపేయడానికే నువ్వు తెచ్చావా? ఎంత గంభీరమైన మాట మోషే భక్తులు మాట్లాడాడో ఇక్కడ చూద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. గొడవ పెట్టబాకండి, లొల్లి చేయబాకండి, భయపడకండి. మీరు అసలు ఏం చేయొద్దు, నిలబడి చూడండి అంతే. అఫర్ట్ పెట్టద్దు. నువ్వు నీ రక్షణ కొరకు నువ్వేమీ చేయక్కర్లా, నీ రక్తాన్ని చిందించక్కర్లా, నీ దేహాన్ని గాయపరుచుకోక్కర్లా, నీ పనిపాట్లు మానవేయక్కర్లా, నీ పద్ధతులు మార్చుకోక్కర్లా. దేవుని వైపు చూస్తూ ఉంటూ నేర్చుకోచాలు, దేవుని సన్నిధికి రావడం నేర్చుకోచాలు, దేవుని మాట వినడం నేర్చుకోచాలు. పెద్ద పెద్ద ఎఫర్ట్స్ ఏమి నువ్వు చేయక్కర్లా, నీవు ఆయనను చూడటం నేర్చుకోచాలు. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైనా యేసు వైపు చూచూ జీవించు చాలు. నీవు లోకాన్ని చూసి భయపడుతున్నావు, సముద్రాన్ని చూసి భయపడుతున్నావు, ఐగుప్తు జనాంగాన్ని చూసి భయపడుతున్నావు. నన్ను చూడు, నీ భయం పోతుంది. నీ ఉద్యోగంలో ఉన్న సమస్యను చూసి భయపడుతున్నావు, నీ బిడ్డలకు వచ్చిన జబ్బులు చూసి భయపడుతున్నావు, నా కుటుంబంలో ఈ ప్రాబ్లం ఉంది, ఇది పోటలేదని భయపడుతున్నావు. వాటిని చూసి భయపడకు. నువ్వు నీకు జీవితాన్ని ఇచ్చిన నీ ప్రభువును చూడటం నేర్చుకో, దేవుని వైపు చూడటం నువ్వు నేర్చుకో. నీవు ఆయన్ను చూస్తే ఈ సమస్యలన్నీ పారిపోతాయి. చాలా మంది వాళ్ళు, అయ్యో మా భర్త ఈ అలవాట్లతో వేధిస్తున్నాడండి, ఈ విధంగా ఉన్నాడండి. చాలా మంది భార్యలు దిగిలి పడిపోతూ ఉంటారు. చాలా మంది భర్తలు, ఇదిగో నా భార్య ఈ విధంగా మాట వింటలేదండి, పెడచేవని పెడుతోంది, పెద్దలను గౌరవించట్లేదు, ఇంటికి వచ్చిన వారిని గౌరవించట్లేదు, నన్ను గౌరవించట్లేదని చాలా మంది భర్తలు వాపోతూ ఉంటారు. దేవుని వైపు చూడటం మీ ఇద్దరు నేర్చుకుంటే మీ కుటుంబంలో ఏ సమస్య ఉండదు. ఆయన వైపు చూడకుండా మీరు సమస్యల వైపు చూస్తున్నారు. సముద్రం వైపు చూస్తూ ఉంటే భయం వేస్తూ ఉంటుంది. ఎంత ఆనందంగా ఉంటుందో అంత భయం కదా. బీచ్కి వెళ్ళినప్పుడు చూడండి, ఎవరైనా బీచ్కి వెళ్తే ఆ సముద్రాన్ని చూడాలనే ఒక పక్క ఆరాటం, సంతోషం. దానిలో కాలు పెడితే ఏమవుతామోనని భయం. ఆ శబ్దం వింటుంటే దాన్ని ఘోష అంటారు, సముద్ర ఘోష అంటారు. ఆ శబ్దం వింటుంటే మనకేదో అయిపోయిందని భయం. లోకంలో నీ సమస్యలు కూడా నిన్ను అలాగే భయపెడతాయి, నీ పరిస్థితులు అలాగే భయపెడతాయి. నీవు జీవిస్తూ ఉన్న ఈ లోకంలో నీ జీవితం తప్పదు కనుక నీ చుట్టూ ఉన్న వాతావరణం నిన్ను భయపెడుతూనే ఉంటుంది.
కానీ జీవితాన్ని ఇచ్చిన దేవుని వైపు నువ్వు చూస్తే నీ సమస్య అదే పారిపోతుంది. ఇవాళ ఆ సత్యాన్ని ఇశ్రాయేలు జీవితం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. వాడు కళ్ళ ముందు పెద్ద సముద్రం ఉంది, ఎర్ర సముద్రం ఉంది. ఏదో మన స్వామి చెప్తారే, ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్లుగా ముందు సముద్రం వెనక సముద్రమే. ఐగుప్తీయుల సముద్రం ఉంది వెనక, ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకాలేమో ఐగుప్తీయులు రథాల మీద కత్తులు పట్టుకొని, విల్లములు పట్టుకొని, కొడాలు పట్టుకొని ఒక మహా సైన్యపు సముద్రం వస్తుంది. ఎటు పోవాలి? ఇశ్రాయేలు పరిస్థితి అర్థం కావట్లా, ఎలా తప్పించుకోవాలి అర్థం కావట్లా. తమ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ లోంచి ఎలా తప్పించుకోవాలో నీకు చాలాసార్లు అర్థం కావట్లా. సమస్యల్లో పడిపోతున్నావు. అయ్యో ఏంటి, ముందుకెళ్తే ఈ ప్రాబ్లం, వెనక్కి వెళ్తే ఈ ప్రాబ్లం, నేను ఎటు వెళ్ళాలి అని నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మోషే అభిమిస్తున్నాడు, ఓరక నిలబడి ఉండండి, అది చాలు, కంగారు పడకండి. మనం చాలాసార్లు ఏదైనా ప్రాబ్లం వస్తే మనం కంగారు పెడతాం, పక్కన కూడా కంగారు పెడతాం. మరి మనం ఏదో ఫేస్ చేస్తే సరిపోయింది, మన వరకు మన ఇబ్బంది పడి ఊరుకోం, పక్కన కూడా నిలబండి, మనం వాళ్ళనే ఇబ్బంది పెట్టేస్తాం, మనం ఇబ్బంది పడతాం. ఇద్దరు ఇబ్బంది పడటం వలన ఏ మంచి డెసిషన్ తీసుకోవాలో ఎవరికి అర్థం కాదు. అటువంటి క్లిష్ట పరిస్థితి నీ జీవితంలో ఎప్పుడైనా వస్తే నువ్వు ఎప్పుడైనా దేవుని వైపు చూసావా? ఆయన అడిగావా? ఈ ఆరాధనకు మనం రావడానికి కారణం అదే. అతి ఇబ్బందికరమైన సమస్యలు నిన్ను చుట్టుముట్టి నీ మనసును కలవరపరుస్తూ ఉన్నప్పుడు నీవు లోకం వైపు, మనుషుల వైపు చూడటం కాదు, ఆయన బలమైన హస్తాల కిందకి నీవు రాగలగాలని వాక్యం జ్ఞాపకం చేస్తూ, మీరు ఊరక నిలుచుండి చూడండి దేవుడు ఏం చేయబోతున్నాడో. ఇక్కడ రాసిన మాట, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవాలని ప్రజలతో చెప్పాను. ఏం చేయబోకండి, లొల్లి చేయబోకండి. ఇక్కడ మీరేం కంగారు పడద్దు, భయపడద్దు, అరవద్దు, దేవుణ్ణి చూస్తూ ఉండండి చాలు. ఆయన చూస్తూ ఉంటే నీ జీవితంలో సమస్యలన్నీ కూడా అవే పారిపోతాయి. నీవు ఆయన సన్నిధికి వస్తే నీ కష్టాలన్నీ కూడా అవే పారిపోతాయి. చంపుదామని వచ్చిన వారు, శిక్షిద్దామని వచ్చిన వారు, నాశనం చేద్దామని వచ్చిన వారు, వీళ్ళు ఎప్పుడైతే దేవుణ్ణి చూస్తూ కూర్చున్నారో వీళ్ళు పారిపోవటం మొదలుపెట్టారు. అప్పటిదాకేమో ఇశ్రాయేలు ఎలా పారిపోదామా ఐగుప్తుల దగ్గర నుంచి అని వీళ్ళు ప్లాన్ చేస్తుంటే, ఎప్పుడైతే యెహోవా వైపు చూచారో దేవుడు అక్కడ ఇచ్చిన ఆజ్ఞ, అంతలో 15 వచనం, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు. చాలాసార్లు దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలు విస్తారంగా చేస్తూ ఉంటాం. ఒక మంచి ప్రొవర్బ్ ఈ మధ్య అందరి ఇళ్ళగా నాకు కనపడుతూ ఉంది, చాలా సంతోషం. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని చాలా మంది ఇంట్లో పెట్టుకుంటున్నారు. చాలా మంచిది. దేవుడు కూడా ఇక్కడ మోషేని అరుస్తున్నాడు, గమనించారా? ఏం మోషే ఊరక మొర పెడతావేంటి? డూ ఇట్, పని చేయడం నేర్చుకో. చాలాసార్లు మనం దేవుణ్ణి ప్రార్థన ద్వారా విసిగించడం నేర్చుకున్నాం, కానీ దేవుడు చెప్పిన పని మాత్రం మనం చేయట్లా. మోషే నీకేం చెప్పాను, ఆ పని చేయి. ఊరక నువ్వు కూడా ప్రజలతో పాటు నాకు మొరపెడుతూ కూర్చున్నావేంటి? ఈ పదం ఇక్కడ ఎంత రాపించింది, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పు. వెళ్ళిపోండి. ఆగిపోయారేంటి నీ జీవితంలో? మనం ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందని ఆగిపోవటం దేవునికి ఇష్టం ఉండదు. సాగిపోవాలి. క్రైస్తవుడు ఎదుర్కోవాలి, అడుగు ముందుకు వేయాలి. క్రైస్తవుడు వెనకంజ వేయడం దేవునికి ఇష్టం లేని పని. శ్రీ యేసుతో చిన్న మాట, సమస్యలు విరిపోవును. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కరువు వచ్చినా, బాధ వచ్చినా,
కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కరువు వచ్చినా, బాధ వచ్చినా, శ్రీ యేసుతో చిన్న మాట సమస్యలు విడిపోను. నీ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సమస్య వచ్చినా నీవు అక్కడ ఆగి దిగులు పడాల్సిన పని లేదు. ఒక్క మాట ఆయన అడుగు, గో హెడ్ అని అంటున్నాడు. నువ్వు సాగిపో, నువ్వు ఆగిపోవద్దు. మనం చాలాసార్లు ఆగిపోతాం కదా, ఏదైనా ప్రాబ్లం రాగానే ఇక ఇంతతో నా జీవితం అయిపోయింది, నన్ను బాగు చేసేవాళ్ళు లేడు, ఈ సమస్య నుంచి నన్ను తప్పించేవాళ్ళు లేదని మనం కృంగిపోతాం, నలిగిపోతాం. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది, ఐగుప్తీయులు తరుముతున్నారు, ఆగిపోయారు. ప్రభు అంటున్నాడు, సాగిపోవుడే. ఓ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇంతకంటే గొప్ప సమస్య ఏదైనా నీ జీవితంలో వచ్చిందా? ఎర్ర సముద్రం ఎప్పుడైనా నీకు అడ్డమైందా? సైన్య సమూహాలు ఎప్పుడైనా తరిమాయా? అప్పుడు సైతము సాగిపోతున్న ఇశ్రాయేలును చూసి ఇవాళ నీవు నేర్చుకో. చిన్న చిన్న సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు మనం సాగిపోకుండా ఆగిపోతూ ఉన్నాం. ఆగిపోవడం దేవునికి ఇష్టం లేదు. నీవు సాగిపోవాలి, నీవు ముందడుగు వేయాలి, ఆయన వైపు చూడాలి. ఇక్కడ ఆయన ఇచ్చిన ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే 16వ వచనం, నీవు నీ కర్రను ఎత్తి ఈ సముద్రం వైపు చేయి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలులు సముద్రం మధ్యను 6 నేల మీదను నడచిపోవుదురు. ఇదిగో నేనే అగిత్తుల హృదయమును కట్టెపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను, అతని సమస్త సేళ్ల వలనను, అతని రథములను, అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును. సో నీ మీదకు వస్తున్న సమస్యను ఆయన రూపుమాపి మహిమ తెచ్చుకుంటూ ఉన్నాడు. ఆయన ఫరో సైన్యాన్ని కట్టపరుస్తూ ఉన్నాడు. ఆయన అక్కడ నిన్ను రక్షించాలని, ఇశ్రాయేలులను విడుదల చేయాలని ఆయన ఈ గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. మరి నీవు ఆయన మాట వింటే, నీవు ఆయన హస్తాల కిందకు వస్తే, ఇదిగో మోషే చేయి చాపగా ఎర్ర సముద్రము చీలి 2 పాయలుగా చీలి 6 నేలను ప్రాబ్లం లేకుండా వాళ్ళు నడిచి వెళ్ళారు. బహుశా అప్పుడు దాకా అరణ్యంలో రకరకాలుగా ఇబ్బంది పడి వచ్చేళ్ళు. అరణ్యంలో నేల సాఫీగా ఉండదు కదా, దేవుడు సముద్రంలోనే సాఫీ అయిన మార్గం ఇచ్చాడు. దేవుని మాట నీ వింటే నీ జీవిత ప్రయాణం సాఫీగా ఉంటుంది. దేవుని మాట నీ వినకుండా నీ సొంత టెక్నిక్స్తో నీవు జీవిత దారులు వేసుకుంటే అవన్నీ కూడా అరణ్య రోదనగా మారిపోతాయి. మోషే మాట వారు విన్నారు, మౌనంగా నుంచున్నారు, దేవుడు చేసే గొప్ప కార్యం చూశారు, మోషేతో అడుగులు వేశారు. మోషే ఎలా అడుగులు వేయమంటే అలా అడుగులు వేశారు. అప్పటిదాకా ముందు నడిచిన దేవుడు, ముందు నడిచిన దేవుని దూత, ముందు నడిచిన దేవుని అగ్నిస్తంభం వెనక్కి వచ్చిందట. నడిపించిన దేవుడు నడుస్తున్న వారికి కాపుదలగా వెనక్కి నిలబడ్డాడు. నీ భయపడుతున్నావేమో, నీ దేవుడు ముందున్నా కూడా నీ వెళ్ళలేక, ఇప్పుడు దేవుడు నిన్ను మంచి మార్గం నడిపిస్తూ నీకు వెనక నుంచి అపాయం రాకుండా నీకు కాపలా కాస్తున్నాడు. చాలాసార్లు మనం దేవ తప్పించావు, బానే ఉంది, వెనకొచ్చే ఉపద్రవం గురించి ఏంటి నువ్వు బాధపడతావేమో. సముద్రాన్ని అయితే చీల్చావయ్యా, మేము పరిగెడుతున్నాం, కానీ వెనక ఫరో సైన్యం తరుముతోంది. ఇవాళకైతే నన్ను సేఫ్ జోన్లో పెట్టావు, వెనక ప్రాబ్లమ్స్ నన్ను తరుముతున్నాయి. వాటి పరిస్థితి ఏంటని నీవు బాధపడితే ప్రభు అంటున్నాడు, అక్కడ నేను అడ్డంగా ఉన్నాను. అప్పటిదాకా ఇశ్రాయేలు సైన్యానికి ముందు నడిచిన దూత, ముందుగా నడిచిన అగ్నిస్తంభం ఇశ్రాయేలును 6 నేల మీద పెట్టి వారి వెనక నుంచుందట ఐగుప్తీయుల సంగతి తేల్చడానికి. ఐగుప్తులు భయపడ్డారు, అయ్యో దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు, మనం పారిపోదాం రండి. నీ సమస్య ఐగుప్తు సైన్యం కంటే పెద్దదా? ఒకసారి మీ హృదయాల్లో మీ సమస్య ఎంత పెద్ద జ్ఞాపకం చేసుకోండి. నీ జీవితంలో నీకు వచ్చిన ప్రాబ్లం ఎంత పెద్ద జ్ఞాపకం చేసుకోండి. ఇది ఐగుప్తు సైన్యం కంటే పెద్ద భయంకరమైన సమస్య.
చాలా చిన్న సమస్య మన జీవితంలో ఉంది. దానికే భయపడి దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం మనం. దానికే భయపడి దేవునికి దూరం అయిపోతున్నాం మనం. ఈరోజు ప్రభు అంటూ ఉన్నాడు, నేను నా చాచిన హస్తాలకి నేను పిలుస్తూ ఉన్నాను. ఎవరు ఈ మోషే చెప్పిన మాట విన్నారో వారి విశ్వాసంతో ముందుకు అడుగులు వేశారు. ఈనాటి సువార్త పాఠాన్ని కూడా ఓసారి మనం పరిశీలన చేసుకుందాం. సువార్తలో కూడా ఇదే భావాన్ని యేసు ప్రభు వారు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనం. మరి ఒకప్పుడు ఆయన వెళ్ళిపోవచ్చున్నాను, మీరు వెదకుదురు కానీ మీ పాపంలోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళే చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. చాలాసార్లు ప్రభువుతో వెళ్ళాల్సిన మనం పాపం చూసి భయపడుతూ ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఎందుకు ఈ పాపంలోనే మీరు మగ్గిపోతారు? ఈ పాపాన్ని చూసి ఎందుకు భయపడతారు? ఎందుకు మీరు ఈ పాపంతోనే నా జీవితం అయిపోయిందని ఆశపడుతున్నారు? నా వైపు రావడం నేర్చుకోండి, నాతో అడుగులు వేయడం మీరు నేర్చుకోండి అని ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకే ఒక మాట యేసు ప్రభు చెప్పిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చదవండి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును. అందరం చెబుదాం ఈ మాట, అందరం చెబుదాం ఈ మాట. మీతో తోడున్నాడు ఆయన. సమస్య మీద తోడుందా? పాపం మీకు తోడుందా? అపవాది మీ పక్కన భయపడుతున్నాడా? దేనికి నీ వాళ్ళు భయపడుతున్నావు? నీ సమస్య ఏంటి? అనారోగ్యం నీ పక్కనే ఉండి నిన్ను పీడిస్తూ ఉందా? నీ హృదయంలో ఏ వేదన నిన్ను బలహీనపరుస్తుంది? వాళ్ళ ఎందుకు నువ్వు భయపడుతున్నావంటే ఈ మాట నువ్వు చెప్పలేకపోతున్నావు. యేసు ప్రభువు వారు చెప్తున్నాడు, అందరం కలిసి చెప్తాం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. గట్టిగా చెప్తాం, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును. నిన్ను జీవింపజేసిన వాడు నీకు తోడుగా ఉన్నాడు. నీకు ఈ జీవితాన్ని ఇచ్చిన వాడు నీకు తోడుగా ఉన్నాడు. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఏ సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావు? ఏ పరిస్థితిని చూసి నువ్వు భయపడుతున్నావు? నీవు భయపడుతున్నావు కారణం ఏంటి అంటే నిన్ను నిర్మించిన వాడు నీ పక్కన లేడని నీవు కంగారు పడుతున్నావు. అయ్యో, ప్రాబ్లమే నా పక్కనుంది, సమస్య నా పక్కన ఉంది, నిందలే నా పక్కన ఉన్నాయి, అనారోగ్యమే నా పక్కన ఉందని నీవు పొరపాటు పడుతున్నావు. నిన్ను నిర్మింపజేసిన వాడు నీ పక్కనే ఉన్నాడని నీవు మర్చిపోతున్నావు. యేసుప్రభు అంటున్నాడు ఇక్కడ, సిలువకు వెళుతూ అంటున్నాడు ఆయన, ఇదిగో కొద్ది రోజుల్లో మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి సిలువ ద్వారా సర్వ మానవాళిని రక్షించడానికి నేను రక్షణ కార్యం చేయబోతున్నాను. ఇశ్రాయేలు అయితే బానిసత్వంలో మగ్గిపోయారు, మానవులేమో పాపంలో మగ్గిపోతున్నారు. ఈ పాపం నుంచి విడుదల చేయడానికి నేను సిలువ వైపు వెళుతూ ఉన్నాను. నన్ను పంపినవాడు నాకు తోడుగా ఉన్నాడు. నేను జీవించినంత కాలం ఆయనకిష్టమైన పనిని మాత్రమే చేస్తాను. ఒక నిర్ణయం తీసుకుందాం. నిన్ను పంపినవాడు నీతో ఉన్నాడా? నువ్వు పెంచుకున్న కష్టాలు నీతో ఉన్నాయా? ఇవాళ తెలుసుకుందాం మనం. ఈ లోకంలో నువ్వు సంపాదించుకున్న పాపం నీకు తోడుగా ఉందా? నిన్ను నిర్మించిన నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడో ఇవాళ నువ్వు తేల్చుకో. పాపం నీకు తోడుగా ఉంటే నువ్వు ఆ పాపంలోనే మగ్గిపోతావు, ఆ పాపంలోనే జీవితాన్ని ముగించుకుంటావు. నిన్ను పంపినవాడు నీకు తోడుగా ఉన్నాడని నీవు నమ్మితే నీ జీవితకాలం అంతా ఆయన నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఈ లోకంలో ఉన్నా సరే, ఈ లోకంలో లేకపోయినా సరే, ఆయన ఎల్లప్పుడూ నీతోడే ఉంటాడు. నీవు జీవించినంత కాలం ఆయనకి ఇష్టమైన పనులు చేయాలి. ఇశ్రాయేలులారా, మీరు నిలబడి చూడండి, యెహోవా మీకేం చేస్తాడు. మీరు దేవుని సన్నిధిలో నిలబడి చూడండి, దేవుడు మీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన పని చేయడానికి నీవు సిద్ధపడుతున్నావా?
పనులేమో మన ఇష్ట ప్రకారం మనం చేస్తాం, దీవెనలేమో మనం అడిగినన్ని ఇవ్వాలట. సాధ్యమేనా? ఇష్టమైన బతుకుతావు, ఇష్టమైన మార్గంలో పరిగెడతావు, కానీ బ్లెస్సింగ్స్ వచ్చాడు మాత్రం దేవుడి దీవులన్నీ నీకు కావాలి. యేసు ప్రభు ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరు నాకు ఇష్టమైన మార్గంలో నడుస్తారో వారి పక్కన నేనుంటాను, వారికి తోడుగా నేనుంటాను. సిలువలో ప్రభువారు ఎంత శోధన ఎదుర్కొన్నారో, ఎంత కష్టం ఎదుర్కొన్నారో, అది నువ్వు ఎదుర్కోలా, నేను ఎదుర్కోలా. మన కష్టాన్ని మనకు తోడుగా ఉన్న ఆయన ఎదుర్కొన్నాడు. నీకు నాకు మాత్రం సేఫ్ జోన్ జర్నీ, రక్షణ మార్గాన్ని, అదే స్థిమితమైన జీవితం, సంతోషకరమైన జీవితం, పాపానికి భయపడిన జీవితాన్ని ఆయన ప్రసాదిస్తూ ఉన్నాడు. దాన్ని పొందటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. అయ్యా, ఈ రోజు నుంచి నీవు నా ప్రక్కనే ఉన్నావని నేను నమ్ముతున్నాను. అది శ్రమైనా, శోధనైనా, కష్టమైనా నీవు నా పక్కనుంటే సమస్యలు అవే పారిపోతాయి, శోధనలు అవే పారిపోతాయి, ప్రాబ్లమ్స్ అవే పారిపోతాయి, ఐగుప్తీయులు పారిపోయినట్లుగా పారిపోతాయి. నేను మాత్రం నీకు ఇష్టమైన జీవితాన్ని జీవిస్తాను. ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఈ లెంట్లోని 2వ ఆదివారం, దేవా, ఈ రోజు వరకు నా ఇష్టానుసారంగా నేను జీవించడం వల్ల కష్టాలన్నీ తెచ్చుకున్నాను. నీ ఇష్ట ప్రకారం నేను జీవిస్తే ఏ కష్టము నా దగ్గరికి రాదు. మరి ఈ శిలువ ధ్యానంలో ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవించడానికి నిన్ను ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవించాలంటే ఆయనను స్వీకరించు. భోజన సంస్కారం నీ కొరకు సిద్ధంగా ఉంది. ఎవరు ఆయన ఎందు విశ్వాసం ఉంచారో ఇక్కడ యేసు ప్రభువు మాట చదువుతూ ఉంటే, ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన హృదయాలను స్వీకరించి ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఏ కష్టం లేకుండా ఈ లోకంలో నీ జీవించడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలనుగాక. ఆమేన్. దాన బలి నీకునా నిష్ఠావు మరియు దైవ బలులు విరిగిన యెహోవా దేవా విరిగి నలిగిన యట్టి హృదయం బాల శంభు చేయవు నీ కటాక్షముతో సియోనుకు నిపుడే నెలరు తోడను మేలు చేయుము. ప్రకటముగాను యెరూషలేమునకు ప్రకటములను కట్టే పోము అంతటా నీతి యుక్తంబులో బలులు యాగములు సర్వాంగహోమం ఎంతో ఇష్టం బహుబలి పీఠ భూమి ఎన్నో కోడెల జనుల పేతురు దహన బలి నీకు నానిష్టము మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే. దయచేసి కూర్చోనండి. దేవుని సన్నిధానంలోనికి కృతజ్ఞతాపూర్వకమైన హృదయాలతో కానుకతో ప్రవేశించి ఉన్నవారు బలిపీఠాన్ని సమీపించి
మీ కృతజ్ఞత అర్పణ సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సర్వకృపానిధియగు మా ప్రభువా, మీరు చేసిన మేలులకు ప్రతిగా మేమేమి చెల్లించగలమని తమ్మును తాము ప్రశ్నించుకొని మీ ద్వారా పొందిన ఆశీర్వాదాలను, మేళ్లను, దుఃఖ నివారణను తలపోసుకొని మీ సన్నిధికి వచ్చిన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాను. గడిచిన వారి జీవితాలలో లెక్కలేనన్ని శోధనలు, కష్టాలు సంభవించినప్పుడు మీరు హక్కున చేర్చుకొని వారిని బలపరిచి, దృఢపరిచి ప్రతి సమస్యకు సమాధానాన్ని, నివారణను దయచేసి స్థిమిత పట్టడానికి జీవిత కాలాన్ని ప్రసాదించినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మా దేవా, లెక్కింపలేని స్తోత్రాలు మీరు మా జీవితంలో చేసినందుకు మీకు సమర్పిస్తూ ఉన్నా. ఇది కథలు వచ్చిన ఈ బిడలు వారి వారి హృదయాలలో ఎందు నిమిత్తమైతే మీ వైపు చూస్తూ ఈ కృతజ్ఞతాపూర్వకమైన కానుకను సమర్పించి ఉన్నారు. కృతజ్ఞతాపూర్వకమైన మనస్తత్వాలతో, ముకులిత హృదయాలతో మీ ముందు ప్రణమిల్లి ప్రార్థన చేస్తూ ఉన్నారు. సమస్తము మీకు తెలుసు. వారి హృదయ అంతరంగాలు నిండిన దేవుడవు నీవు. వారి భవిష్యత్తులో ఇంకా ఎన్ని శోధనలు, సమస్యలు ఎదుర్కోవాలో వారికి తెలియదు, కానీ ప్రతి క్లిష్ట పరిస్థితిలో మీరు వారికి తోడుగా ఉండి సానుకూలమైన నడక వారి చేత నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. సమస్యలు, శోధనలు, కష్టాలు వచ్చినప్పుడు బెదిరిపోకుండా, చెదిరిపోకుండా నీతో కలిసి సాగిపోయే భాగ్యం వారికి ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. గడిచిన జీవిత కాలపు పరిస్థితుల కంటే గడవబోతున్న జీవితంలో మరింత స్థిమితమైన పరిస్థితులను వారికి కలుగచేసి వారి హృదయ ఆవేదనలను తీర్చుమని, శాంతితో, సమాధానముతో వారి హృదయాలను నింపుమని, వారి కుటుంబాలను, బిడ్డలను ఆశీర్వదించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి. త్రియేక దేవుని దీవెన మీ కుటుంబ భవిష్యత్తుకు, మీ ఉద్యోగాలకు, పరిపాట్లకు, మీ చదువులకు సానుకూలమైన ప్రయాణం ప్రసాదించును గాక. ఆమేన్. సంఘ కానుకలు సేకరిస్తూ ఉండగా మరి దేవుని కొరకు ప్రత్యేకమైన కీర్తన పాఠానికి ఎవరైనా సిద్ధపడి ఉన్నట్లయితే వారిని ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని కొరకు కీర్తన. సో ప్రసాద్ గారే, మరి దేవుడు మనకిచ్చిన సమయాన్ని కూడా చాలా మంది మీరు పాడగలరు, దేవుడు స్థుతించగలరు. సో మీరు సిద్ధపడండి. మరొక మారు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరే సద్వినియోగం చేసుకోండి. ఎవరు లేకపోతే ప్రసాద్ గారే మనకు ఆ స్థానం పూర్తి చేస్తారు. సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. ఇదే నా వేదన, ఇదే నా ప్రార్థన. సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను.
యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే క్రీస్తు తలను గృచ్చెను మతముళ్ళ కిరీటమే యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే క్రీస్తు తలను గృచ్చెను మతముళ్ళ కిరీటమే వేకులు దిగగొట్టెను పదవీ వ్యామోహమే సిలువలో రేలాడదీసెను అధికారమే కులమా కళ్ళు పడుచుకో మతమా ఉరిపోసుకో సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను లోక పాప క్షమాపణ యేసు సిలువ రక్తమే పాప శాప విమోచన క్రీస్తు సిలువ జీవమే లోక పాప క్షమాపణ యేసు సిలువ రక్తమే పాప శాప విమోచన క్రీస్తు సిలువ జీవమే సమాజ స్థాపన యేసు సిలువ మార్గమే దైవ మానవ పాలన క్రీస్తు సిలువ సత్యమే కులమా కళ్ళు తెరచుకో మతమా మనస్సు మార్చుకో సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను ఇదే నా వేదన ఇదే నా ప్రార్థన సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. హల్లెలూయా. అర్పణ గీతాన్ని కలిసి పాడుకుందాం. అనంతరం మరి మన పాస్టర్ గారు డాక్టర్ జార్జ్ వాషింగ్టన్ గారు ప్రార్థన, ప్రభు నేర్పు ప్రార్థన దీవెనతో ప్రభు సంస్కార భోజనంలోనికి అడుగులు వేద్దాం. నీకేచు అర్పణలు నీవే మాకిచ్చితివి మాకున్న సకలస్తు మాకున్న సకలస్తు మా ప్రభువా యవి నీవే కదా నీకిచ్చు అర్పణలు నీవెప్పుడు గైకొనుమా. ప్రార్థన. సకలాశీర్వాదమునకు కర్త అయిన మా పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నావు నాయన. ఈ నీ పరిశుద్ధ దినాన లెంటులోని 2వ ఆదివారంలో మీ ప్రియబిడ్డలని మమ్మల్ని అందరినీ మీ యొక్క సన్నిధిలోకి తీసుకుని వచ్చిన ఆయన నిన్ను స్తుతించుటకును ఆరాధించుటకును కొనియాటకు మీరు ఇచ్చిన మహా భాగ్యమును బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా గొప్ప దేవా, నీవు మాకు తోడుగా ఉండగా ఎన్ని కష్టములున్నను, శోధనలు, ఇరుకు ఇబ్బందులున్నను వాటి నుండి ప్రభువా మీరు మమ్మల్ని తప్పించి ఆశ్రయించే గొప్ప దేవుడు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభువా, నీ యందు సృష్టించకపోవటం వల్ల చనిపోవటే ముఖ్యమైనప్పటికీ ఇంకా నువ్వు పాపంలోనే చనిపోవటం ఘోరమైన విషయాన్ని గుర్తుంచుకుంటా మాకు జ్ఞాపకం చేసిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, నీ యందు విశ్వసించకపోవటం వల్ల, నీవు మాతో ఉన్నావని నమ్మిక లేకుండటం వల్ల మా యొక్క కష్టముల నుండి
మేము విడుదల కాలేక శోధనలో ఇరుకుల ఇబ్బందులోనే ఉంటున్నందుకై ఈరోజు మీరు మాకు చేసిన వాక్య జ్ఞాపికను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మిమ్మల్ని కుడిగా ఉంచుకుంటూ నీవు తోడైంటే చాలు ప్రభువా, మాకు ఏ లోటు ఉండదని గుర్తుంచుకొని నువ్వు మా ప్రక్కనే ఉన్నావని, మాతో ఉన్నావని, మా తల్లిదండ్రుల కంటేను, బిడ్డల కంటేను, సహోదరుల కంటేను నీవే మాకు తోడుగున్నావని గుర్తించిన విధాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క వాక్యమును మా హృదయంలో భద్రపరచుకొని సహాయం చేయండి. ఈ వాక్యము మా గృహంలో భద్రం చేసుకుని ఎల్లప్పుడూ ఆయన నీకు నచ్చిన నమ్మకమైన బిడ్డలుగా ఉన్నట్టు సహాయము చేయండి. ఈ వాక్య ఆశీర్వాదములు మాకందరికీ కుమ్మరించమని అడుగుతున్నాం. రక్షగా నీకు స్తోత్రాలు. వాక్యం ఇచ్చినటువంటి అయ్యగారికి బట్టి వందనాలు. ఆయన చక్కని వాక్యం ఇచ్చినకు మీరు మాకు ఇచ్చిన మంచి పాస్టర్ గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈలాగు ఆయన అనేకమైనటువంటి దినముల్లో మేమంతా మంచి వర్తమానం ఇంటకు సహాయం చేయమని, సత్యవాక్యమును సరిగా ఉపదేశించగల ఆయన బోధకులైనటువంటి వారు మాకున్నందుకే వందనాలు చెల్లించుకుంటూ ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. వారి నాయకత్వంలో ఏకమాశీలో సేతు లోతరణ సంఘాన్ని మీరు ఆశీర్వదిస్తూ అభివృద్ధి చేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనేక మంది మీ ప్రియ బిడ్డలను నీ ఎడల ప్రేమతోనూ ఆసక్తితోనూ సంఘం ఎడల గౌరవంతోనూ ఆయన ఇక్కడ చేర్చుతున్నందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మేమంతా చేరి నిన్ను నాయన వినయంతో స్తుతించి ఆరాధించి నిన్ను ప్రేమించి మేమంతా ప్రేమ గల సంఘంలో సహాయం చేయమని మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను కుటుంబాన్ని ఆశీర్వించి దీవించండి నాయన. వారికి ఉన్నటువంటి ఏదైనా ఇరుకులు ఇబ్బందులు శోధనలు తొలగించమని ప్రభా మీ పాదాలు పట్టి వేడుకుంటూ ఉన్నాం. పరీక్షలు వాయించిన బిడ్డలకు తోడుగునండి. పరీక్షలు చక్కగా రాసి మంచి మార్కులతో కృతార్థులైనట్టు సహాయం చేయండి. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే మీరు స్వస్థపరచండి. వృద్ధులకు నాయన ఆసరాగా ఉండి సహాయం చేయండి.